ఒకసారి ఈ రాళ్ళని జాగ్రత్తగా చూడు. ఇవే హెక్సాగోనల్ రాక్స్. మన ఇండియాకి సౌత్ సైడ్ లో ఉన్న సెయింట్ మేరీ ఐలాండ్ కి ఇవే స్పెషల్ టూరిస్ట్ అట్రాక్షన్. అయితే సౌత్ ఆఫ్రికాలోని మడగాస్కర్ లో కూడా ఎగ్జాక్ట్లీ ఇలాంటి రాళ్లే ఉన్నాయి. ఎందుకంటే ఇండియా యొక్క ఈ సైడ్ సుమారు 12 కోట్ల సంవత్సరాల క్రితం సౌత్ ఆఫ్రికా నుంచి చీలిపోయి వచ్చింది. అయితే ఇప్పుడు సైంటిస్టులు ఈ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది అంటున్నారు. అంటే మళ్ళీ సౌత్ ఆఫ్రికాలోని కొంత భాగం చీలిపోయి ఇండియా వైపు వస్తుంది అని. దీన్నే పాస్ట్ ఈస్ ద కీ టు ఫ్యూచర్ అని అంటారు. ఇట్ మీన్స్ ఏదైతే పాస్ట్ లో జరిగిందో అది ఫ్యూచర్ లో కూడా జరుగుతుంది అని దీని అర్థం. ఎందుకంటే ప్రకృతి యొక్క నేచురల్ ఫోర్స్ అనేది ఎప్పుడు సేమ్ గా ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ జువాలజీలో మాత్రమే కాదు, మన లైఫ్ లో కూడా అప్లై అవుతుంది. అంటే ఇప్పటి వరకు నీ జీవితంలో ఏదైతే జరుగుతూ వస్తుందో అదే నీ ఫ్యూచర్ లో కూడా జరగబోతుంది అని అర్థం. ఎందుకంటే నేచురల్ ఫోర్స్ అనేది ఎప్పుడు సేమ్ గా ఉంటుంది కాబట్టి. ఇప్పటి వరకు మంచి జరిగితే మంచి జరుగుతుంది, ఇప్పటి వరకు చెడే జరిగితే నీకు చెడే జరగబోతుంది. అన్లెస్ యూ చేంజ్ ద నేచురల్ ఫోర్స్ దట్ రన్నింగ్ యువర్ లైఫ్. ఈ ప్రకృతిని నడిపించే నేచురల్ ఫోర్స్ ని చేంజ్ చేయగలిగే కెపాసిటీ మనిషికి లేదు. బట్ మనిషిని నడిపించే నేచురల్ ఫోర్స్ ని చేంజ్ చేయగలిగే కెపాసిటీ మనిషికి ఉంది. అసలు మనల్ని నడిపించే ఆ నేచురల్ ఫోర్స్ ఏంటో క్లియర్ గా క్యాప్షన్ లో పెట్టా చూడు.